కీన్వా ప్లాంట్స్ పెంచొచ్చని ఎప్పుడన్నా ఊహించిరా గైస్? ఊహించనివే మనం చేస్తాం. బై ద వే కీన్వాని తెలుగులో ఏమంటారు? ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి గైస్. నాకైతే తెలియదు, అందరు కీన్వా కీన్వా అని అంటారు. సో దీన్ని మనం ఎయిర్, వాటర్ అండ్ సాయిల్లో పెంచుతున్నాం. ఫస్ట్ మనం వాటర్ ఎట్లా పెంచుతున్నాం అంటే, ఈ స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాము, దానికి హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి గైస్. దాంట్లో కీన్వా వేస్తుంటే అది కింద వాటర్లో పడిపోతుంది అనమాట. సో అందుకనే నేను సన్న లేయర్ ఆఫ్ టిష్యూ వేసినాను. టిష్యూ వేసి దాంట్లో కీన్వా, మీరు సోక్ చేసిన కీన్వా అన్న వేయచ్చు, లేకపోతే డ్రైడ్ కీన్వా అన్న వేయచ్చు అనమాట. చాలా దూరం వేసుకోండి. దగ్గర వేసుకుంటే కంపులు వేసిపోతున్నాయి అనమాట, ఇట్లా మురిగిపోయి. సో చాలా దూరం వేసుకోండి, దానిలోంచి మంచిగా స్ప్రౌట్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ సాయిల్. ఇది మనము షూ బాక్స్లో పెడుతున్నాము. డూ యూ రిమెంబర్ గైస్, మనం ఉల్వలు పెంచినాం ఇందులో, అవి అట్టర్ ఫ్లాప్ అయ్యి చచ్చిపోయినాయి అనమాట. సో అవి తీసేసి మనం ఈసారి కీన్వా, దీనికి కూడా సోక్డ్ ఆర్ డ్రైడ్ ఇస్ ఫైన్. దీంట్లో వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ చేసి దాని మీద మంచిగా దూరం స్ప్రెడ్ చేసుకొని జస్ట్ వాటర్ కొడుతూ ఉండండి, కవర్ అప్ ఇట్ సేమ్ సాయిల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్. ఎట్లా పెంచుతున్నాం అంటే, ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకోండి. ఒపేక్ తీసుకున్నారనుకో మీకు ఎయిర్ లాగా కనిపించేది. సో ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకొని దాంట్లో కీన్వాని చాలా దూరం వేయండి. దూరం వేసేసి డైలీ మీరు వాటర్ అన్న కొట్టచ్చు, లేకపోతే ఒక్కరోజు వాటర్ కొట్టేసి వదిలేసేయచ్చు, అంటే అవి గాలికి పెరుగుతాయి అనమాట. సో అందుకనే మనము కీన్వా ప్లాంట్స్ అని అంటున్నాము. బాగుంది కదా లాజిక్? ఏడ్చినట్టు ఉంది అని అనుకుంటున్నారు కదా. సో ఇది నేను చేసిన ఈ 3 ప్రాసెస్లో ఏది జల్దీ పెరుగుతుంది అంటారు గైస్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఛానల్ మీద 2 కన్లేసి ఉంచండి, వీటి గ్రోత్ అప్డేట్ ఇస్తా.